బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో రాత్రి నుంచి భారీ వర్షం బీభత్సం సృష్టిస్తుంది. ఇక జోరు వానలకు పలు చెరువులు, కుంటలు, వాకులు జలకలను సంతరించుకున్నాయి. వర్షం దాటికి వాకులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తాడ్వాయి మండలం సంతైపేట గ్రామ శివారులో గల భీమేశ్వర వాకు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో పంట పొలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని రెవెన్యూ, పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసిన జిల్లా అధికారులు తెలిపారు. ఇక కామారెడ్డి జిల్లాలో రాత్రి నుంచి భారీ వర్షం బీభత్సం సృష్టిస్తుంది. జోరు వానలకు పలు చెరువులు, కుంటలు, వాకులు కూడా జలకలను సంతరించుకున్నాయి. వర్షం దాటికి వాకులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇక తాడ్వాయి మండలం సంతైపేట గ్రామ శివారులో గల భీమేశ్వర వాకు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? వాకులు, వంకలు కూడా పూర్తిగా పొంగుతున్నట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుతం అక్కడ ఏ విధంగా ఉంది? కామారెడ్డి జిల్లాలో ఉదయం జామున నుంచి భారీ వర్షం కురుస్తుంది. జోరు వాహనాలకు పలు చెరువులు, కుంటలు, వాగులు కూడా జలకను సంతరించుకున్నాయని చెప్పవచ్చు. తాడవాయి మండలంలోని భీమేశ్వర ఆలయం వద్ద కూడా వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పంట పొలాలు కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి అని చెప్పవచ్చు. అయితే వాగులో ప్రవహిస్తున్న భీమేశ్వర ఆలయం ముందు వరకు కూడా నీరు వచ్చి చేరింది. దీంతో దేమి కమల్, చందాపూర్, బ్రాహ్మణపల్లి గ్రామాలకు కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. అయితే కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ లో 17.1 సెంటీమీటర్ల వర్షం నమోదు కాగా, సంగారెడ్డి జిల్లా పిట్లంలో 15.8, అలాగే నిజాంపేటలో 15.3 సెంటీమీటర్లు, భువనగిరిలో 16.2 సెంటీమీటర్లు, లింగంపేటలో 12 సెంటీమీటర్ల వర్షం కురిసిందని తెలుస్తుంది. యాదగిరిగుట్టలో 11.7 సెంటీమీటర్లు, అలాగే నాగిరెడ్డిపేటలో 16 సెంటీమీటర్లు, హావేలీపూర్లో 9.4 సెంటీమీటర్ల వర్షం కూడా నమోదైనట్లుగా తెలుస్తుంది. కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు బొగ్గు గుడిసెలో 10 మంది కూడా కార్మికులు చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం వచ్చిన వారిని వరద చుట్టడంతో కూడా వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి సహాయం కోసం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. మరోవైపు రాజంపేట మండలంలో గుండారం పెదాబా ఉధృతంగా ప్రవహించడంతో లేత మామిడి తాండా, అలాగే నడిమి తాండా, ఎల్లపూర్ తాండాల శివాల నుండి ఇళ్లలో నుంచి గుండారం పెదాబాగు ప్రవహిస్తుంది. దీంతో సుమారు 100 కుటుంబాలు జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి ఉంది. అయితే సుమారు 100 కుటుంబాలు కూడా సాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. దీంతో వీరు రక్షించేందుకు రెస్క్యూ టీం కూడా అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా నిన్న కురిసిన వర్షానికి మొత్తం 3 తాండావాసులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. అయితే రాజంపేటలో మండలంలో భారీ వర్షాలకు తాండాలు కూడా నీటిపోతే నీటమాటం అయ్యింది. అదే నడిమి తాండా, షేక్ నగర్ తాండా, అలాగే ఎల్లాపూర్ తాండా, లేత మామిడిపూర్ తాండాలకు ఉన్నాయి. అయితే పూర్తిగా భారీ వర్షానికి రాజంపేట అలాగే మెదక్ మధ్య రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా నిలిచిపోయింది. అలాగే కామారెడ్డి జిల్లా బిక్కునూరు మండలం తాళమండల బిక్కునూరు మధ్య గల రైల్వే పట్టాలపై వృత్తంగా వాగు ప్రవహిస్తుంది. దీంతో పూర్తిగా రైలు పట్టాలను కూడా పూర్తిగా వాగు నీళ్లు ప్రవహించడంతో అక్కడ ఉండే కంకర మూరం కూడా పూర్తిగా కొట్టిపోయిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉదయం కురిసిన వాగు వర్షానికి పూర్తిగా ఇటు కామారెడ్డి జిల్లా జిల్లా దిగ్బంధమైందని చెప్పవచ్చు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా కామారెడ్డి జిల్లా కలెక్టర్లతో జాగ్రత్త అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు. అయితే ఎంత నష్టం జరిగిందన్న దానిపై కూడా పూర్తిగా అంచనా వేయాలని చెప్పి కూడా
సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశించినట్లు తెలుస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో అసలు ప్రజలకు ఇబ్బంది పడక ఉండాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు కూడా తెలుస్తుందని చెప్పవచ్చు వరుణ్. రైట్, థ్యాంక్ యూ నవీన్ ఫర్ ది అప్డేట్స్. माधुरी मरी देख बोरिंग बॉल तो सुर बोल रहे पूरा हाँ